హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూజీ అకాడమీ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు 4th ఈవీఎస్‌కు సంబంధించిన బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఎడారి మొక్కల కాండాలు దళసరిగా ఉండుటకు గల కారణం. ఆప్షన్ ఏ, ఆహారాన్ని నిల్వ చేసుకోవడం వల్ల, బి, నీటిని నిల్వ చేసుకోవడం వల్ల, సి, కాండాలపై ముళ్ళులు ఉండటం వల్ల. డి, ఏ అండ్ బి. ఎడారి మొక్కల కాండాలు దళసరిగా ఉండటం గల కారణం, ఎడారిలో వాటర్ దొరకదు కదా, సో వాటర్ దొరికినప్పుడు అవి వాటర్ని ఆ కాండాల్లో నిల్వ చేసుకుంటాయి, అందువల్ల అవి దళసరిగా ఉంటాయి. ఆన్సర్ బి, నీటిని నిల్వ చేసుకోవడం వల్ల. సెకండ్ వన్, క్రింది వాటిలో నీటిపై తేలే మొక్కకు ఉదాహరణ. ఏ, హైడ్రిల్లా, బి, టేప్ గ్రాస్, సి, మ్యాంగ్రూవ్స్, డి, డక్వీడ్. ఆప్షన్ డి, డక్వీడ్ అనేది రైట్ ఆన్సర్. హైడ్రిల్లా, టేప్ గ్రాస్ అనేవి నీటి అడుగు భాగంలో ఉంటాయి. మ్యాంగ్రూవ్స్ అనేవి చిత్తడి నేలల్లో పెరుగుతాయి. 3, గుబురు వేర్లకు సంబంధించి సరికానిది. ఆప్షన్ ఏ, కాండం అడుగు భాగం నుండి గుత్తుగా పెరుగుతాయి. బి, ఇది నేలలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. సి, వరి, జొన్న వీటికి ఉదాహరణలు. డి, పైవేవి కాదు. గుబురు వేర్లకు సంబంధించి సరికానిది అడిగాడు. సరికానిది అంటే ఇది నేలలోకి లోతుగా చొచ్చుకుపోతుంది, ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే కాండం అడుగు భాగం నుంచి గుత్తుగా పెరుగుతాయి అనేది రైటే. వరి, జొన్న వీటికి ఉదాహరణలు కూడా రైటే. సరే, కరెక్ట్ కానిది ఏంటంటే ఇది నేలలోకి లోతుగా చొచ్చుకుపోతుంది అనేది. 4, ఏ మొక్క వేర్లను దోమలను తరిమే పదార్థాలలో ఉపయోగిస్తారు. ఏ, వేప చెట్టు వేర్లు, బి, వట్టి వేర్లు, సి, నిమ్మగడ్డ వేర్లు, డి, మందార వేర్లు. రైట్ ఆన్సర్ ఈస్ నిమ్మగడ్డి వేర్లు. నిమ్మగడ్డి వేర్లు అనేవి దోమల్ని తరిమే పదార్థాలు ఉంటాయి కదా, ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్ అంటాం, వాటిలో యూజ్ చేస్తాం. అలాగే వట్టి వేర్లు అనేవి కూలింగ్ కంఫర్ట్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ 5, వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకునే మొక్కకి ఉదాహరణ. ఆప్షన్ ఏ, చెరకు, బి, అల్లం, సి, ముల్లంగి, డి, ఉల్లి. చెరకు, అల్లం, ఉల్లి అనేవి స్టెమ్స్లో అంటే కాండాలలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ముల్లంగి. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఏ మొక్కల పుష్పాలను ఔషధాల తయారీలో ఉపయోగించరు. ఆప్షన్ ఏ, మందార, ఆప్షన్ బి, లావెండర్, ఆప్షన్ సి, వేప, డి, తులసి. ఔషధాల తయారీలో ఉపయోగించే మొక్కలు ఏంటంటే మందార, వేప, తులసి. లావెండర్ అనేది పెర్ఫ్యూమ్స్లో, నెక్స్ట్ సువాసననిచ్చే ఆయిల్స్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు. సో మన ఆన్సరు ఆప్షన్ బి, లావెండర్. 7th బిట్, పండ్లు తినడం వలన మనకు అధికంగా లభించేవి. ఆప్షన్ ఏ, విటమిన్లు, బి, మినరల్స్, సి, పీచు పదార్థం, డి, పైవన్నీయు. పండ్లు తినడం వల్ల మనకి విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అంటే పీచు, ఇవన్నీ కూడా అందులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఆన్సర్ పైవన్నీయు, డి. 9, తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కకు ఉదాహరణ. ఏ, చెరకు, బి, మల్లె, సి, జామ, డి, గులాబీ. చెరకు, మల్లె, గులాబీ ఇవన్నీ కూడా గుబురు వేరు వ్యవస్థ. సో మన ఆన్సర్ సి, జామ. నీటి మొక్కల వేర్లకు సంబంధించి సరికానిది. ఏ, మృదువుగా ఉంటాయి, బి, బూడిద వర్ణంలో ఉంటాయి, సి, స్పాంజిలాగా ఉండి తేలడానికి సహకరిస్తాయి, డి, పైవేవి కాదు. నీటి మొక్కల వేర్లు మృదువుగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. నెక్స్ట్ అవి బూడిద వర్ణంలో ఉంటాయి, అది కూడా కరెక్టే. స్పాంజిలాగా ఉండి తేలడానికి సహకరిస్తాయి, నీటి మొక్కలు నీటిపైకి తేలుతూ ఉంటాయి కదా, సో అది కూడా కరెక్టే. కాబట్టి మన ఆన్సర్ డి, పైవేవి కాదు. 11th బిట్ చూద్దాం. చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం ఎంత. ఆప్షన్ ఏ, 15 సెంటీమీటర్, బి, 20 సెంటీమీటర్, సి, 30 మీటర్, డి, 30 సెంటీమీటర్. రైట్ ఆన్సర్ ఈస్ 30 సెంటీమీటర్. 12th క్వశ్చన్, మంచి కనుదృష్టి, వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ విజన్ కలిగిన పక్షులకు ఉదాహరణ కానిది. ఆప్షన్ ఏ, గ్రద్ద, బి, రాబందు, సి, కొంగ, డి, డేగ. గ్రద్ద, రాబందు, డేగ అనేవి మంచి కనుదృష్టి కలిగిన పక్షులకు ఉదాహరణలు. మనకి కానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి, కొంగ. 13th వన్, మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది. ఆప్షన్ ఏ, కాలేయం, ఆప్షన్ బి, మూత్రపిండాలు, ఆప్షన్ సి, జీర్ణాశయం,
ఆప్షన్ డి చర్మం. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చర్మం. 14th వన్. టీవీకి కంటికి మధ్య కనీస దూరం ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 2.5 మీటర్, ఆప్షన్ బి 6 అడుగులు, ఆప్షన్ సి 250 సెంటీమీటర్, ఆప్షన్ డి 5 ఇక్కడ 2.5 మీటర్ అన్నా 6 ఫీట్ అన్నా 250 సెంటీమీటర్ అన్నా ఈ కొలతలన్నీ కూడా ఒక్కటే. సో మన ఆన్సర్ డి 5 15th వన్. ఏనుగులు ఎంత దూరం నుంచి నీటి జాడను గుర్తించగలవు? ఆప్షన్ ఏ 2 km, ఆప్షన్ బి 1 km, ఆప్షన్ సి 3 km, ఆప్షన్ డి 2.5 km. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 3 km. ఏనుగులు 3 కిలోమీటర్ల నుండే నీరు ఎక్కడుందో కనిపెట్టగలవంట.